ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గిరి లైవ్ లో అందిస్తారు. గిరి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ రాఘవి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూసాం. గెలిచిన తర్వాత తిరుపతికి వచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన మొక్కు చెల్లించుకున్నారు. తిరుగు ప్రయాణం అయ్యారు. నిన్న ఈ సమయానికి ఆయన ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలతో ఎంతో మందితో ఇక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. స్వయంగా ఇక్కడికి వచ్చి ఆయనే అందరినీ కూడా ఆహ్వానించారు. రేపు విజయవాడలో జరగబోయేటటువంటి ప్రమాణ స్వీకారానికి రండి అని చెప్పి ప్రస్తుతం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రస్తుతం విజయవాడకి వెళ్ళినటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లాకి సంబంధించి చాలా కీలకమైనటువంటి పాత్ర రాజకీయాల్లో పోషించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 1994 తర్వాత ఆ చరిత్రని తిరగరాసింది మళ్ళీ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే అప్పట్లో 15 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు 14 ఎన్టీఆర్ హయాంలో ఆయన చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చరిత్రని మళ్ళీ ఇప్పుడు తిరగరాసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే చిత్తూరు జిల్లాకు సంబంధించి రాయలసీమ ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి జిల్లా. అందులోనూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క సొంత జిల్లా. ఇక్కడ చాలా మంది బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఈ ప్రాంతానికి సంబంధించి 23 మంది వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆయన మృతికి సంతాపంగా 23 మంది ఇక్కడ గుండెపోటుతో చనిపోయినటువంటి పరిస్థితి. ఆ 23 కుటుంబాలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో వచ్చి ఇక్కడ వాళ్ళని పరామర్శించారు. ఓదార్పు యాత్ర పేరుతో ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఓదార్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జిల్లాలో చూసినట్లయితే సమైక్యాంధ్ర పోరాటం కానీ లేకపోతే ఏ ఇష్యూ వచ్చినా కూడా 10 ఏళ్ల పాటు ఇక్కడ జిల్లా నాయకులతో టచ్లో ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నాయకుల్ని ఇక్కడ తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూసినట్లయితే 14 నియోజకవర్గాలకి 13 స్థానాలు చేజిక్కించుకున్నారు. అందులో 3 ఎంపీ స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతిపక్షం అనేటటువంటి మాట లేకుండా చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించి దాదాపు 291 కిలోమీటర్ల పాదయాత్ర ఇదే తిరుపతి కేంద్రంగా కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన అత్యంత సన్నిహితులు, ఆయన అభిమానులు ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి దాదాపు 291 రోజు ఆయన ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళ మాటల్లో విందాము. వాళ్ళు ఈ అపురూపమైనటువంటి ఘట్టాన్ని వాళ్ళ మాటల్లో ఎలా చెప్తారో వాళ్ళ మాటల్లో విందాం. సార్ చెప్పండి, నిన్న మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మీరందరూ కూడా ఆయనతో పాటు వెళ్లారు. మీకు ఆయన మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగాయి? మరి కాసేపట్లో ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని రాబోతుంటారు. ఎట్లా అనిపిస్తుందండి? ముందుగా జననేత మహానేత కుమారుడు అనేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలను ఎక్కడ చరిత్ర సృష్టించినట్టు విజయాన్ని అందించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా 10 సంవత్సరాల నిరీక్షణ భారతదేశంలోనే ఏ యొక్క ముఖ్యమంత్రులు ఉన్నా కానీ ఆ ముఖ్యమంత్రులకు పుట్టిన కొడుకులు ఎవరు కూడా సాధ్యం కానటువంటి ఒక గొప్ప విజయాన్ని రామారావు తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రను సృష్టించినటువంటి 48 సంవత్సరాల యువకుడు. ఆయనకి ఇది ఒక చరిత్ర తిరగరాయడం, ఆయన వెన్నంటి మేముండడం, ప్రజలంతా కూడా ఉండడమే కాకుండా ప్రకృతి కూడా ఈ దినము మధ్యాహ్నం 12:30కి ప్రమాణ స్వీకారం చేస్తారంటే మండు టెండలు నిన్నటి వరకు 43 డిగ్రీలు ఉన్నటువంటి వాతావరణం కూడా ఒక్కసారిగా మార్పు చెంది ప్రకృతి కూడా ఆశీర్వదిస్తూ ఉన్నది. కాబట్టి ముందు కూడా ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు అల్లాడినటువంటి పేద ప్రజలకి కూడా కావచ్చు, వాతావరణం సరిగా లేక వర్షాలు లేక అల్లాడినటువంటి రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం రామరాజ్యం మళ్ళీ ఈ దినం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి జరుగుతుంది. చరిత్రని 151 సీట్లు గెలిపించుకోవడమే ఎంత ఆనందంలో ఉన్నామో 5 ఏళ్ళ వరకు ఈ నవరత్నాల ద్వారా ప్రతి ఒక్క పేద ప్రజలకి ఆ నవరత్నాలు అందించి ఇచ్చినటువంటి ఓటుకి కృతజ్ఞత రూపంలో మంచి న్యాయ పరిపాలన అందించి మళ్ళీ చరిత్ర తిరగరాస్తాడని చెప్పి తెలియజేసుకుంటారు. నిన్న ఈ సమయానికి ఆయన ఇక్కడే ఉన్నారు. మీ మధ్య ఎలాంటి కన్వర్షన్స్ జరిగాయి? గుళ్ళో దర్శనానికి కూడా తిరిగి వెళ్లారు. అంటే నిన్న తిరిగి వెళ్ళినటువంటి ఈ సందర్భంలో మీరు ఎలాంటి అంశాలు ఆయన ముందుకు తీసుకొచ్చారు? మేమందరూ కూడా ఒక జగనన్నకి సైనికులుగా ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. చాలామంది ఇంతకుముందు అపోహలు సృష్టించే వాళ్ళు ఆయన ముందర
అదొక కార్యకర్తలతో సరిగా ఉండరు, బాగుండరు అనేసి అని ఆయన్ని కాని గిట్టని వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారం, ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా ఆయన ఆప్యాయతమైన పలకరింపు కావచ్చు. ప్రతి ఒక్కరిని కూడా మీరు 10 సంవత్సరాలు పడినటువంటి కష్టాలు నేను పన్నాను, నాతో పాటు నన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టాలు పన్నారు. కాబట్టి వచ్చే రాజన్న రాజ్యంలో పేద ప్రజలకు ఇంకా మీరు చాలా ఇన్ని రోజులు ప్రతిపక్ష బాధలు పడినాము, ఇంకా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలంతా పేదలకు అందించాలని చెప్పినని ఆయన ప్రతి ఒక్క కార్యకర్తని ఆప్యాయ పలకరింపు చూస్తే ఆయన దగ్గరుండి అంత చిన్న వయసులో అంత ఒదిగి ఉండడం అనేది ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడపోము. మీరు చెప్పండి, రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కుప్పం బాదురు కావచ్చు, ఇక్కడంతా కూడా తమ ఓటు వినియోగించుకున్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించి ఇచ్చారు. ఇలాంటి అపురూపమైనటువంటి సందర్భంలో అఖండ విజయంతో జగన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎట్లా మీరు ఎట్లా చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకున్నారు. ఇప్పుడు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ అపురూపమైనటువంటి సమయాన్ని మీ మాటలు ఎట్లా చెప్తారు? ఎవరి నుంచి సాధ్యం కానంత 3700 చిల్లర పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మేము అంత ఎంతో ఆయన వెంట ఉండి అన్ని కార్యక్రమాల్లో ఆయనతో పాటు మేము కూడా పాల్గొని వాళ్ళు చేసే పనిలో మేము ఇక్కడ మా ఏరియాలో మా పంచాయతీలో మాకు సాధ్యమైనంత వరకు మేము కూడా పాదయాత్ర కావచ్చు, తర్వాత వాళ్ళకు సంబంధించిన నవరత్నాలు కావచ్చు అన్నీ కూడా ప్రతి ఇంటికి తెలుపుకొని ప్రతి ఓటర్కి మా వెంట పెట్టుకొని మేము అందరి దగ్గర ఓటు వేయించుకునే శక్తితో మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి తోడుగా ఆయనతోటి మేము మా యొక్క పంచాయతీ తరపున కూడా ప్రతి ఒక్క ఓటర్ని ఓటు వేయించుకునే విధంలో మేమంతా సంతోషంగా వేయించుకుని ఆయన మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడం ఇప్పుడు కాదు 4 ఏళ్ల ముందే మేము డిసైడ్ అయిపోయాము. అది మా 40,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు జిల్లాకు సంబంధించిన నేతలు అందరూ కూడా మంచి మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసి మీరేమంటారండి? సార్, మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు నిరంతరం కృషితో ప్రజలతో మమేకమయ్యి ప్రజలతో ఏ రోజు కానీ ప్రజలతో ఉండి మా ప్రతి ఒక్క కులస్తులకు కానీ మతస్థులకు కానీ ప్రతి ఊరితో రాజ్యం బాగుండాలి, ఈ నియోజకవర్గం బాగుండాలి అని నినాదంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మాకు ఈ చూడండి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీర్ఘంగా మనకి దాదాపు 3000 చిల్లర కిలోమీటర్లలో తిరిగి రకరకాల కులస్తులకు కానీ చాలా మంది కూడా మీరు చూడండి సార్, ఇప్పుడు మనకి దాదాపు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ మైనారిటీల వాళ్ళ కానీ ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చూడండి 29 మంది ఎస్సీలు ఉన్న నియోజకవర్గాల్లో 27 మంది గెలిపించుకున్న ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా ఎస్టీ సోదరులకు కూడా 5 సీట్లు ఇచ్చారు, 7 సీట్లు ఇచ్చారు, 7 సీట్లు కూడా వాళ్ళు గెలుచుకున్నారు. మైనారిటీ వాళ్ళకి 5 ఇస్తే 5లో కూడా 4 గెలిచి సత్తా చాటిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దు బిడ్డైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొంది ఈరోజు భారతదేశంలో అతి చిన్న వయసులోనే అంత మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్. సో ఇక్కడ తిరుపతికి సంబంధించి ఇక్కడ వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఉదయం నుంచి అంటే ఈ దాదాపు 3 రోజుల పాటు ప్రతి టీ షాప్ దగ్గర కూడా ఇదే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడుతున్నాం, మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎలాంటి విజన్, మీరు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు రాబోయేటటువంటి ప్రభుత్వం మీద? సార్, ఇది ఒకరి గెలుపు కాదు. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్కరు కష్టపడితే వచ్చిన గెలుపు. మా సర్పంచులు మా యొక్క నాయకులు ఎంతోమంది అందరినీ ఒక భక్తితో అయితే కానీ, ఒక జనంలో అయితే కానీ, ఒక ఓటర్ దగ్గర ఉన్న ప్రేమతో కానీ ప్రతి ఒక్కరి విలువైన ఓటుని దాన్ని సద్వినియోగం చేయించి అతని యొక్క గెలుపుకి కారకులైనారు. కాబట్టి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఎక్కడ కానీ ఎవరు ఒక ప్రలోభాలకి లొంగకుండా మేము మా మనస్ఫూర్తిగా మా నాయకుడిని గెలిపించుకున్నాం. అలాగే మా నాయకులు మమ్మల్ని దగ్గరుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉందండి ఇప్పుడు ప్రస్తుతం జిల్లాకు సంబంధించి? చెప్పండి, చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు? రైతులకి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు గారు హెరిటేజ్ ఫ్యాక్టరీ పెట్టినాక అంతకుముందున్నటువంటి విజయ డైరీ అన్నీ కూడా మూతపడినాయి. జగనన్న పాదయాత్ర చేసినప్పుడు మళ్ళీ సహకార రంగాలు ఈ డైరీలు ఎంత కూడా ప్రారంభిస్తామని చెప్పినారు. అదేవిధంగా
ధరలు స్థిరీకరణ చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినారు. ఇంకా ప్రకృతి కూడా కరుణిస్తూ ఉన్నది కాబట్టి ఆ గిట్టుబాటు ధర ఈ పాల డైరీ అంతా కూడా దళారీ వ్యవస్థ రూపమాపుతారు. అదేవిధంగా రైతులంతా కూడా పంటలు పండించి సుభిక్షంగా ఈ రాష్ట్రాన్ని ఉంచుతారు. ఆ ఉంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా నిలబెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంశం తెర మీదకి వచ్చింది. టీటీడీ మీద విపరీతమైనటువంటి విమర్శలు చేశారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ మీరు పెట్టుకున్నారు? జగనన్న రేపు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారంటానే ముందు రోజే వచ్చి ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకొని వెళ్ళినారు. కాబట్టి ఆయనకి ప్రతిదీ కూడా ఎవరు ఎన్ని కుట్రలు పన్ని ఎన్ని విమర్శలు చేసినా కానీ ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్పినాడు. ఈ పొద్దు పరిపాలనతో ఒక మంచి పరిపాలన అనేది మీరే రాష్ట్ర ప్రజలంతా కూడా చేస్తారు. ఒక 6 నెలల్లో ఆయన తరహా మార్కు రాజముద్రని వేస్తారు. విమర్శలకంతా కూడా చిరునవ్వుతో పరిపాలనతోనే సమాధానం చెప్తాడని చెప్పినని ఈ తిరుపతి తిరుమల దేవస్థానంలో ఇంతకు ముందు జరిగినటువంటి అవినీతి భాగవతాలంతా కూడా ఇంక మీదట అవి పునరావృతం కావు. ఆయన చాలా ఒక మంచి ఆలోచనలతో కుల మతాలకు అతీతంగా ఒక హిందూ మతం అని కాదు, ముస్లిమ్స్ అని కాదు, క్రిస్టియన్స్ కాదు, అందరినీ కూడా సమానంగా అన్ని ప్రార్థనలు చేసి ఇతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. కాబట్టి తిరుమల తిరుపతి పవిత్రతని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంలో గతంలో ఏ ముఖ్యమంత్రి అతను రామారావు గారు చేసినచ్చు ఆ తర్వాత ఎవరు కూడా అంతటి కృషి చేసిన వాళ్ళు లేరు. అందుకు భిన్నంగా అంతకు మించి కూడా చేస్తారని చెప్పినని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. సో తిరుపతికి సంబంధించి సామాన్యులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఆనంద ఉత్సాహాలతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, చరిత్ర తిరగరాసినటువంటి నేపథ్యం. ప్రస్తుతం టీటీడీకి సంబంధించి కూడా గతంలో ఎన్టీఆర్ ఏదైతే మార్క్ వేశారో ఆ స్థాయిలో జగన్ పాలన అనేది ఉండబోతుందని చెప్పి అన్ని వర్గాల్ని కలుపుకుంటూ వెళ్ళినటువంటి నేతకి సంబంధించి వీళ్ళందరూ కూడా బ్రహ్మరథం పట్టాము. అదేవిధంగా ఓట్ల రూపంలో ఇచ్చాము. ప్రస్తుతం భారీ మెజారిటీతో గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరుపతికి సంబంధించి దాదాపు నిన్న 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి నేపథ్యం. అవే వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు పూర్తిగా వాతావరణం కూడా మారిపోయిందని చెప్పి, ఇదే పరిస్థితి ఖచ్చితంగా భవిష్యత్తులో ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా రాబోతుందని చెప్పి జనం పాలన అనేది వచ్చిందని వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. హైదరాబాద్ స్టూడియో.